తెలంగాణలో తెలంగాణలో పమేలా సత్పతి అని ఒక స్ట్రాంగ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఆమె గురించి ఈరోజు ట్రెండింగ్ టాపిక్ అయిందనమాట. ఏంటి ఈమె యొక్క స్పెషాలిటీ అనేది మనం చూద్దాం. తెలంగాణలో మళ్ళీ భారీగా ఐఏఎస్లను ప్రభుత్వం మరోమారు బదిలీ చేసింది. 4 రోజుల క్రితమే 18 జిల్లాల కలెక్టర్లను మార్చిన ప్రభుత్వం తాజాగా మరోమారు బదిలీలు చేసింది. ఈ క్రమంలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని ఇటీవల బదిలీ చేసిన ప్రభుత్వం ఆమె స్థానంలో సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి నియమించింది. మొదట 18 జిల్లా కలెక్టర్ని మార్చినప్పుడు గవర్నమెంట్ ఆవిడని కూడా మార్చి అనురాగ్ జయంతిని ఆ ప్లేస్లో పెట్టింది. అయితే తాజాగా బదిలీల్లో మళ్ళీ ఆమెను వెనక్కి పెట్టి ఈ అనురాగ్ జయంతిని తీసుకువెళ్ళి ఖైరతాబాద్ జిహెచ్ఎంసీ కార్యాలయ జోనల్ కమిషనర్గా నియమించారు. ఈ ప్లేస్లో హేమంత్ అని ఉన్నారు. ఆయన మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఇంటి ఎదుర్కొన్న ఉన్న సెక్యూరిటీ గార్డ్ షెడ్లు తీసేశారని మళ్ళీ ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఆయనకి వాళ్ళు వేరే దాంట్లో ప్రమోషన్ ఇచ్చారు. సరే, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి బదిలీ నిలిచిపోవడం వెనక అంటే ట్రాన్స్ఫర్ ఇంతమందికి చేసి ఆవిడది మాత్రం ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయడం వెనక ఏం జరిగిందని చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కరెక్ట్గా ఎన్నికలకు ముందు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం పమేలా సత్పతిని కరీంనగర్కి కలెక్టర్గా నియమించారు. ఆమె సారథ్యంలోనే అంటే ఆమె అండర్లోనే అసెంబ్లీ ఎన్నికలు కానీ లోక్సభ ఎన్నికలు కానీ మొన్న జరిగిన లోక్సభ కానీ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కానీ కరీంనగర్ నియోజకవర్గం వరకు ఆమె ఆధ్వర్యంలోనే విజయవంతంగా జరిగాయి. మరోవైపు కలెక్టర్ పనితీరు మీద ఏ రోజు ఎటువంటి ఆరోపణలు ఫిర్యాదులు లేవు. ఈ ఆరోపణలు వేరు, ఫిర్యాదులు వేరు. ఫిర్యాదులు ఓపెన్గా వచ్చి చెప్తారు. ఆరోపణలు అనేవి ప్రతిపక్షాలు కానీ ఇంకోళ్ళు కానీ సైలెంట్గా బయటికి కాకుండా సైలెంట్గా అనుకునేవి. ఈ నేపథ్యంలో ఆమెనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలుస్తుంది. అయితే దీని వెనక ఒక పెద్ద ఇష్యూ ఉంది. ఒక పెద్ద ఇది ఉంది, ఇంట్రెస్టింగ్ పాయింట్. పెద్ద ఇదంటే పమేలా సత్పతి బదిలీ మీద కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఒత్తిడి తెచ్చారు. అంటే అని ఓకే తెలుగులో ఆర్టికల్ చదువుతున్నాను. అంటే మీకు ఎక్కడైనా ఒకళ్ళు కాంగ్రెస్ పార్టీలో మంత్రి, ఇంకొకళ్ళు కేంద్ర మంత్రి బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి, అంటే రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి అది కూడా వేరే పార్టీ, ఇద్దరు డిఫరెంట్ పార్టీలకు చెందినటువంటి ఒకళ్ళు కేంద్ర మంత్రి ఒకళ్ళు రాష్ట్ర మంత్రి, వాళ్ళిద్దరూ కూడా సిఫార్సు చేసి కరీంనగర్ జిల్లాలో ఈవిడే ఉండాలి కలెక్టర్గా అన్నారంటే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళకి ఏదో పర్సనల్గా కరప్టెడ్ లీడర్ ఆఫీసర్ అన్నా అయి ఉండాలి ఒకటి. రెండోది, ఎక్సలెంట్ ఆఫీసర్ అయినా అయి ఉండాలి. అంటే మనకు ఉన్నటువంటి స్ట్రాంగ్ సమాచారం ఏంటంటే ఆమె చాలా వండర్ఫుల్ ఆఫీసర్ అని చెప్తూ ఉంటారు. అంటే లోకల్గా కరీంనగర్లో నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆఫీసర్గా ఆమెకి మంచి పేరుంది ఈ ప్రాంతంలో. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. పైరవీలు అంటే కరప్షన్ అంటే అసలు పడదు. ఏదేమైనా ఎవరైనా పని మీద వచ్చేవారు ఎవరితో అయినా పైరవి చేసుకుని వస్తే కలెక్టర్కి అసలు నచ్చదు. అంటే ఈ రికమెండేషన్లో ఇన్ఫ్లుయెన్స్లు యూజ్ చేయడం ఆమెకి నచ్చదు. సమస్య పరిష్కారానికి డైరెక్టర్గా వెళ్తే మాకు బలానా వాళ్ళు తెలుసు, ఎమ్మెల్యే మా చుట్టూ, మా 2nd వార్డ్ 4th వార్డు కౌన్సిలర్, 22nd వార్డు కౌన్సిలర్ మా బాబాయ్, ఇట్లా కాకుండా మాకు ఈ సమస్య ఉందమ్మా కలెక్టర్ గారు చూడండి అంటే డైరెక్ట్గా ఆవిడ సాల్వ్ చేస్తారంట. అందువల్ల డైరెక్ట్గా వెళ్తేనే పరిష్కార మార్గాన్ని చొరవ చూపిస్తూ ఉంటారు. అధికారులు సైతం వణికిపోతుంటారు. ఆమె అంటే అర్హులైన వారు జెన్యూన్గా ఉంటే ఖచ్చితంగా సమస్య పరిష్కారానికి ముందు చర్యలు తీసుకుంటారు. అసలైన పేదలకి అన్యాయం జరగొద్దని నిత్యం సమావేశాల్లో ఆమె చెప్తూ ఉంటారు. అవినీతిని అసలు సహించరు. జిల్లా అభివృద్ధిలో, కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్షేమ పథకాలు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో ప్రధానంగా కృషి చేస్తున్నారు. అంటే అడ్మినిస్ట్రేషన్ అనేది మన భారతదేశ భవిష్యత్తుకి, డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంటు. మీరు ఎవరినైనా ఎన్నుకోండి, కానీ అధికారులు గనక సిన్సియర్గా ఉంటే ఎంత కరప్టెడ్ లీడర్ అని చేయగలిగింది ఏమీ ఉండదు. ఇట్లాంటి పమేలా సత్పతిలు కొన్ని వందల మంది కనుక ఈ దేశంలో ఉండుంటే ఎప్పుడో మనం బాగుపడేవాళ్ళం. ఎక్కడో అరాకొర ఉంటున్నారు. ఇప్పుడు వీడి గురించి మాట్లాడుకున్నాం. మొన్న కృష్ణతేజ అని కేరళ నుంచి పట్టురావాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్. ఆయన ఎంత బాగా వాడుకుంటారో, ఆయన కరప్ట్ చేసేస్తారో వీళ్ళ వేరే సంగతి. అంటే కేరళ వెళ్ళి అక్కడి నుంచి ఒక డెప్యుటేషన్ మీద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, ఓఎస్డీ అంటారు, అట్లా తెచ్చుకున్నారు. అంటే ఇంత పెద్ద 2 తెలుగు రాష్ట్రాల్లో, పోనీ ఏపీ రాష్ట్రంలోనే వీళ్ళకి సరైనటువంటి అడ్మినిస్ట్రేటర్ దొరకలే. అంత లెవెల్ ఆఫ్ కరప్షన్తో నిండిపోయింది. 30 ఏళ్ల నుంచి 25 ఏళ్ల నుంచి వస్తున్నటువంటి ప్రభుత్వాలు రావడమే ఆఫీసర్లను కూడా వీళ్ళ మురిగ్గుంటలో దించేసి వీళ్ళందరినీ ఇట్లా చేయడం వల్ల ఇట్లా తయారైంది. ఇట్లాంటి ఆఫీసర్ల గురించి చెప్పుకోవడం నిజంగా గర్వకారణం. ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా పనిగట్టుకొని తెప్పించుకుంటూ ఉంటారు. ఎందుకు? వీళ్ళు చెప్పిన మాటని వీళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా కరప్షన్ చేసి కమిషన్ కరెక్ట్గా ఇస్తారని.